హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి డిఎస్సి జాబ్ అప్డేట్స్, అలాగే టీజీపీఎస్సీ అప్డేట్స్, మరికొన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక కంటెంట్ని చిన్న లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క కంటెంట్పై మీ యొక్క ఒపీనియన్స్ లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. దాదాపు ఈ యొక్క వీడియో మీకు అందించడానికి 2 to 3 అవర్స్ అయితే కష్టపడి అందించడం జరుగుతుంది. కాబట్టి చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా వీడియో చూస్తున్నటువంటి మన యొక్క అభ్యర్థులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇక ముందుగా డిఎస్సి అప్డేట్స్ చూద్దాము. ధృవపత్రాల పరిశీలన ప్రారంభము. డిఎస్సి 2024లో ఉపాధ్యాయ కొలువులకు ఎంపికైనటువంటి వివిధ జిల్లాల్లోని అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. స్థానిక మంకమ్మ తోటలోని ధన్గన్వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 5న కరీంనగర్లో కార్యక్రమం ఈ యొక్క 5వ తేదీ వరకు కార్యక్రమం అయితే కొనసాగనుంది. మంగళవారం రాత్రి ఎస్జిటి అభ్యర్థుల జాబితా రావడము, వారి యొక్క మొబైల్స్కి సందేశాలు రావడంతో బుధవారం జిల్లా విద్యాశాఖ ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టింది. ప్రత్యేక కౌంటర్లను, హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయగా డిఈఓ జనార్దన్ రావు వాటిని పర్యవేక్షించారు. తొలి రోజు 116 మంది అభ్యర్థులు. ఎస్జిటి తెలుగు, ఉర్దూ మాధ్యమాల పోస్టుల కోసము రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన మెరిట్ జాబితాలోని మొత్తము 116 మంది అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాలను బుధవారము పరిశీలించారు. 1:3 ప్రకారము తెలుగు మాధ్యమంలో 256 మంది, అలాగే ఉర్దూ మాధ్యమంలో 28 మంది అభ్యర్థుల మెరిట్ జాబితాలో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీలు మెరిట్ జాబితాలు బుధవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. వీరికి గురువారం నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలనను చేపట్టనున్నారు. పలువురికి నిరాశ. ఎస్జిటిల ఎంపిక విషయంలో కొందరు అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. మంగళవారం రాత్రి ప్రకటించిన ప్రకారం ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని మొబైల్స్కి సందేశాలు పంపారు. అయితే ఈ జాబితాలో కొన్ని తప్పులు దొరలడంతో వెంటనే రాష్ట్ర విద్యాశాఖ కొత్త జాబితాను ప్రకటించి చరవాణులకు సందేశాలను పంపారు. దీంతో బుధవారం కరీంనగర్లో ధృవీకరణ పత్రాల పరిశీలనకు సంతోషంగా హాజరైన కొందరు అభ్యర్థులు వారి పేర్ల జాబితాలో లేకపోవడంతో కంగుతిని అధికారులను ఆశ్రయించారు. అసలు విషయం తెలియడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో వచ్చినటువంటి అప్డేట్స్ చూద్దాము. డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన. ఎస్జిటి కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ల పరిశీలనను బుధవారం ప్రారంభించినట్లుగా డిఓ జనార్దన్ రావు పేర్కొన్నారు. సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవుతున్నారో వారు ఈ యొక్క చెక్ లిస్ట్తో పాటు మిగతా ఏ సర్టిఫికేట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఆర్డర్లోనే, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఆర్డర్లోనే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సెట్ ఒరిజినల్ కాపీస్, 2 సెట్లు జిరాక్స్ సెట్లు కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి చెక్ లిస్ట్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్, అండ్ అలాగే నెక్స్ట్ డిఎస్సి 2024 హాల్ టికెట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పిహెచ్సి సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నట్లయితే ఆ యొక్క ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేటు, ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, స్పోర్ట్స్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్లో వచ్చేసి 1 నుంచి 7వ తరగతి వరకు, ఎస్ఎస్సి సర్టిఫికేట్, నెక్స్ట్ 10+2 ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్, లేదా డిప్లొమా ఉన్నట్లయితే డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, అండ్ అలాగే మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే వారికి కూడా మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్ 2 కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, ప్రొఫెషనల్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో అండ్ ప్రొవిజనల్, అండ్ నెక్స్ట్ వచ్చేసి టెట్ మార్క్స్ కార్డు, అండ్ అలాగే ఆధార్ కార్డు, నెక్స్ట్ డిఎస్సి 2024 ర్యాంక్ కార్డు. ఇక్కడ టెట్ మార్క్స్ కార్డు అనేది మీరు ఒకవేళ 2 సార్లు టెట్ రాసి, అంటే లాస్ట్ టైం నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ మీరు వ్యాలిడ్ స్కోర్గా ఈ యొక్క డిఎస్సిలో ఎంటర్ చేశారా, లేదా నెక్స్ట్ ఈసారి రాసినటువంటి టెట్ మార్క్స్ అనేవి ఎంటర్ చేశారా, ఏ మార్క్స్ మీరు వ్యాలిడ్గా ఈ యొక్క ఎగ్జామ్లో ఎంటర్ చేశారో ఆ టెట్ మార్క్స్ కార్డ్ని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 9వ తేదీన ఈ యొక్క
కొత్తగా ఎంపికైనటువంటి డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అయితే అందజేయనున్నారు దసరా పండుగ సందర్భంగా. ఇక నెక్స్ట్ టీజీపీఎస్సీ అప్డేట్స్ చూద్దాము. స్టాఫ్ నర్సు పరీక్ష తేదీలో మార్పు గమనించాలి అందరూ. నవంబర్ 17కు బదులు 23న ఆన్లైన్ విధానంలో పరీక్ష. యాక్చువల్గా అయితే ఈ యొక్క స్టాఫ్ నర్స్కి సంబంధించినటువంటి ఎగ్జాము నవంబర్ 17కు ముందుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అయితే తర్వాత 23కి చేంజ్ చేయడం అయితే జరిగింది, గమనించాలి. ఆన్లైన్ విధానంలో పరీక్ష. రాష్ట్రంలో స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నిర్వహించనున్నటువంటి పరీక్ష తేదీలో మార్పు జరిగింది. నవంబర్ 17న జరగాల్సినటువంటి సిబిటి పరీక్షను అదే నెల 23వ తేదీన నిర్వహించనున్నట్లుగా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. 2050 నర్సింగ్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 18న నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ యొక్క నర్సింగ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన యొక్క ఛానల్ తరపున మీకు నర్సింగ్ ఆఫీసర్ లేదా స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ ఎంసీక్యూస్ అయితే పేపర్స్ మీకు అందించడం జరుగుతుంది. ఆల్రెడీ మన యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేశాను ఈ యొక్క పేపర్స్ ఎంసీక్యూస్ ఫస్ట్ పీడిఎఫ్ 1. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని క్యాండిడేట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఈ యొక్క స్టాఫ్ నర్స్ మోడల్ పేపర్స్కి సంబంధించి లింక్ అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీటికి సంబంధించి ఆన్లైన్లో కోర్స్ కావాలి లేదంటే ఎంసీక్యూస్ కోర్స్ కావాలనుకున్న వారు ఆర్కే ట్యుటోరియల్ యాప్లో అవైలబుల్గా ఉంటాయి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఈఆర్సీలో 11 ఉద్యోగాల భర్తీ చూద్దాము. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీలో 11 ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి మార్చిలో నోటిఫికేషన్ జారీ చేయగా నియామక ప్రక్రియను పూర్తి చేసిన కమిషన్ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను విడుదల చేసింది. మిగతా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్నట్లుగా ఈఆర్సీ వెల్లడించింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అండి. టీజీపీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోలేము. అవి రన్నింగ్ నోట్స్ మాత్రమే, రెఫరెన్స్ పుస్తకాలేమో కావు. ఎలాంటి రీసెర్చ్ చేయకుండా రాశారు, అవి గైడ్ మాత్రమే. హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో టీజీపీఎస్సీ. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒకసారి గమనించండి, మళ్ళీ చదువుతున్నాను. తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోలేము అంటూ హైకోర్టుకు సమర్పించినటువంటి టీజీపీఎస్సీ. ఇక వివరాలు చూద్దాము. తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలతో పస లేదని, అంతా డొల్లేనని టీజీపీఎస్సీ తేల్చింది. ఈ పుస్తకాలు పోటీ పరీక్షలకు పనికిరావని, వీటిని ప్రామాణికంగా తీసుకోలేమని పేర్కొన్నది. అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాలు రన్నింగ్ నోట్స్లా ఉన్నాయని, ఎలాంటి రీసెర్చ్ చేయకుండా రాశారని, ఇవి కేవలము గైడ్లా మాత్రమే ఉపయోగపడతాయని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులు ఈ యొక్క టీజీపీఎస్సీ లేదా తెలంగాణలోని అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క ఏవైతే అకాడమీ పుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నాయో వాటినే ప్రామాణికంగా అందరూ కూడా గుర్తించి వాటినే ఫాలో అవుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. కానీ ఇప్పుడు మాత్రము అంతా చేంజ్ అయింది. ఈ యొక్క వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ అంశాలను పేర్కొంటూ కూడా ఇటీవలే టీజీపీఎస్సీ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ముద్రించినటువంటి పుస్తకాలను ఒక చట్టబద్ధమైన సంస్థ అంగీకరించబోమని చెప్పడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే తెలుగు అకాడమీ పుస్తకాలను చదివిన వారు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లు ఫైనల్ కీలోని 4 ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ 5 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 68, 79, 106, 112 ప్రశ్నల సమాధానాలపై వారు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఇందుకు తెలుగు అకాడమీ ప్రచురించినటువంటి తెలంగాణ హిస్టరీ కల్చర్ 2016, తెలంగాణ రీజనల్ జాగ్రఫీ పుస్తకాలను రెఫరెన్స్గా పేర్కొన్నారు. ఈ పుస్తకాల్లోని అంశాల ఆధారంగా ఫైనల్ కీలో మార్పులు చేయాలంటూ కూడా కోర్టు మెట్లెక్కారు. దీంతో తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాల్లో ఎలాంటి రెఫరెన్స్లు లేవని, రీసెర్చ్ వర్క్ చేయలేదని పలు అభ్యంతరాలతో టీజీపీఎస్సీ ఇటీవలే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. తెలంగాణ హిస్టరీ కల్చర్ 2016 పుస్తకంలో 33 చాప్టర్లతో పూర్వ చారిత్రక కాలం నుంచి
ఆధునిక కాలం వరకు అనేక వాస్తవాలను స్ఫురించారు. 16 మంది అకాడమిషన్లు రూపొందించగా 3 సీనియర్ అకాడమిషన్లు ఎడిట్ చేశారు. ఏ పాఠాన్ని ఏ అకాడమిషన్ రచించారో వ్యక్తపరచలేదని అఫిడవిట్లో పేర్కొన్నది. ఇక టీజీపీఎస్సీ అభ్యంతరాలు ఇవే. అవి చూసినట్లయితే పాఠ్యాంశాల్లో ప్రస్తావించినటువంటి అంశాలకు రెఫరెన్స్ పేర్కొనలేదు. ప్రామాణిక మూలాలేంటో సోర్స్ అంటే వెల్లడించలేదు. మొత్తం పుస్తకంలో పేజీల్లోనూ అధికారమైన మూలాలను ఉదహరించలేదు. ఫుట్ నోట్స్ లేవు. పుస్తకంలో ముద్రించినటువంటి అంశాలు పరిశోధన అంటే రీసెర్చ్ వర్క్ ఆధారంగా లేవు. ఈ పుస్తకాల్లో ఎక్కువగా రన్నింగ్ నోట్స్ రూపంలో రాయడం జరిగింది. వివిధ మూలాల నుంచి సేకరించిన అంశాలను విషయాలను సంకలనం చేసి వివిధ అధ్యాయాల కింద కూర్పు చేశారు. ఇక ఈ పుస్తకము డిగ్రీ పీజీ ఏ కోర్సుల్లోనూ కూడా పాఠ్యపుస్తకాలుగా సూచించబడలేదు. ఈ పుస్తకము ప్రామాణికము పాఠ్యపుస్తకము రెఫరెన్స్ బుక్లా కాకుండా కేవలము గైడ్గా మాత్రమే ఉపయోగపడుతుంది అని సంచలన యొక్క అభ్యంతరాలను అయితే టీజీపీఎస్సీ వ్యక్తం చేసింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దీనిపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో వచ్చిన తర్వాత మీకు వెంటనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల జాబితాలు ఏవి? ఇంకా విడుదల చేయని విద్యాశాఖ, ఆందోళనలో అభ్యర్థులు. వివరాల్లోకి వెళ్తే డిఎస్సి ఫలితాలు ప్రకటించినటువంటి రోజే జాబితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా అధికారులు మాత్రము విడుదల చేయలేదు. ఓవైపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు సమీపిస్తూ ఉండగా బుధవారం వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల 1:3 జాబితా విడుదల కాలేదు. మంగళవారం రాత్రి ఎస్జిటి 1:3 జాబితా విడుదల కాగా బుధవారం రాత్రి స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, పీఈటీ పోస్టుల జాబితాలను అధికారులు వెబ్సైట్లో పొందుపరిచారు. తొలి రోజు ముగిసినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్. కొన్ని జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు తొలి రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అధికారుల సమన్వయ లోపంతో అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొంతమంది అభ్యర్థులకు అక్నాలెడ్జ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వగా మరికొన్ని జిల్లాలలో ఇవ్వలేదు. ఇది అప్డేట్ డిఎస్సికి సంబంధించి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాము. మంత్రి పొన్నము, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ. గాంధీ భవన్ ఎదుట బాధితుల నిరసన నేపథ్యంలో వ్యాఖ్య. వివరాలు చూసినట్లయితే జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని కూడా తెలిపారు. బుధవారం గాంధీ భవన్ ఎదుట జీవో 317 బాధితుల నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క వ్యాఖ్యలు చేసినట్లుగా అయితే చూడవచ్చు. సో అదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలు ఈ విధంగా ఇచ్చారు. గాంధీ భవన్ ముట్టడికి 317 జీవో బాధితుల యత్నము. గాంధీ భవన్ ముట్టడించేందుకు 317 జీవో బాధితులు యత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు గాంధీ భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దానికి సంబంధించిన ఇమేజ్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఇక నెక్స్ట్ మరొక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ల్యాబ్ టెక్నీషియన్లు. సికింద్రాబాద్లోని గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికన 12 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తోంది. వీటిలో సైంటిస్ట్ సి, నాన్ మెడికల్లో 3 ఖాళీలుండగా డిఈఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్ 2, రీసెర్చ్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2, రీసెర్చ్ అసిస్టెంట్ 2 ఖాళీలు, ల్యాబ్ టెక్నీషియన్ 1 ఖాళీ, ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ 3 1 ఖాళీ ఉంది. అండ్ అలాగే ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ 3లో 1 ఖాళీ. సంబంధిత విభాగాల్లో ఇంటరు, డిగ్రీ, పీజీ, ఎండి లేదా ఎంఎస్, డిఎన్బితో పాటు పిహెచ్డి కలిగినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ అర్హత అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వేతనము సైంటిస్ట్ సి పోస్టులకు నెలకు 67,000, డిఈఓ పోస్ట్కి 20,000, రీసెర్చ్ అసోసియేట్కు 56,840, ప్రాజెక్ట్ అసిస్టెంట్కు 32,350 అండ్ అలాగే రీసెర్చ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు 28,000, ల్యాబ్ టెక్నీషియన్కు 20,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎంపిక దరఖాస్తుల షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. ఎలాంటి పరీక్ష అయితే లేదు, గమనించాలి. దరఖాస్తు గడువు 5/10/2024.
ఇక ఇంటర్వ్యూ తేదీ 8/10/2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ GMC హైదరాబాద్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మన యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి gmcsikindrabad.org. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రైల్వేలో జాబ్స్ ఇప్పిస్తామని మోసము, 87 లక్షలు వసూలు చేసిన ముఠా CCSలో కేసు నమోదు. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించిన ఒక ముఠా 87 లక్షలు వసూలు చేసి బాధితులను మోసగించింది. CCS పోలీసుల కథనం ప్రకారం తెలంగాణ CMOలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలుగా పనిచేస్తున్నటువంటి బాగ్ అంబర్పేట్కు చెందినటువంటి మధుకు దగ్గర బంధువు ప్రశాంత్ ద్వారా కృష్ణానగర్లో నివాసం ఉండేటువంటి బండారు రామ్ కుమార్తో పరిచయం అయింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగం ఇప్పిస్తామంటూ కూడా 87 లక్షలు వసూలు చేసినట్లుగా ఈ ముఠా అయితే తెలుస్తోంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈనాడు ప్రతిభలో ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్లో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి కాసాగు గాసాబా మ్యాథమెటిక్స్లోని టాపిక్స్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇండియన్ పాలిటీకి సంబంధించి పౌరశాస్త్రం టాపిక్ పైన DSC టెట్కి ఉపయోగపడే విధంగా ఇక్కడ బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన కీ కూడా ఉంది. అండ్ అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి రీజనింగ్ టాపిక్కి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇవన్నీ కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు జాబ్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.